హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా అనమాట. సో ఎవరికి తెలియదు, సడన్ గా రావాలనుకున్నాం. సో ఎక్కువ లగేజ్ కూడా తీసుకురావట్లేదు. ఇది అప్కేక్ టు దమామ్ ఎయిర్పోర్ట్ అనమాట. మన ఫ్లైట్ వచ్చేసి 10:35కి ఇతిహాద్ ఎయిర్వేస్ ఫ్రమ్ దమామ్ టు అబుదాబి, అబుదాబి టు హైదరాబాద్, అండ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ అనమాట. సో మధ్యలో క్యామెల్స్ చూసారా, అలా ఎయిర్పోర్ట్కి మధ్యలో క్యామెల్స్ అలా వస్తూ ఉంటాయి. అయితే ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ పార్కింగ్ అనమాట. ఆల్మోస్ట్ మనం ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిపోయాం. సో మాక్సిమం మనం ఎయిర్పోర్ట్కి 2 hours ముందే ఉండాలి. అదంతా కనిపించేది ఎయిర్పోర్టే అనమాట. సో డిపార్చర్ గేట్స్ ఇవన్నీ డిపార్చర్ ఏరియా. సో మనం ఎక్కువసేపు ఇక్కడ పార్కింగ్ కూడా ఉంచకూడదు. సో జస్ట్ లగేజ్ తీసుకుని మనం వచ్చిన వెహికల్ని వెనక్కి పంపించాలి, లేదంటే పార్కింగ్ ఏరియాకి పంపించాలి. ఇదంతా సో ఇది వచ్చేసి ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఏ సెక్షన్ కి ఆ సెక్షన్స్ ఉంటాయి, ఎయిర్లైన్స్ కలా. సో మనది వచ్చేసి ఇతిహాద్. పర్ టికెట్ అంటే నాకు హరణ్ కి ఇద్దరికి, నాది ఫుల్ టికెట్. తనకు కూడా 2 years కంప్లీట్ అయితే, చిన్నపిల్లలకి ఎవరికైనా ఇన్ఫాంట్స్ నుంచి చైల్డ్ కి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఫుల్ టికెట్. సో వాడికి 25 kgs, నాకు 25 kgs ప్లస్ హ్యాండ్ లగేజ్ వచ్చేసి 7 kgs అండ్ 7 kgs, అది క్యాబిన్ లగేజ్. సో బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ అనమాట. ఇదంతా ఇతిహాద్ బిజినెస్ క్లాస్ అండ్ ఎకానమీ, మనది ఎకానమీ. సో బోర్డింగ్ కి వెళ్తున్నాం. సో లగేజ్ చెక్ ఇన్ అయిన తర్వాత బోర్డింగ్ పాసెస్ ఇక్కడ నుంచి దమామ్ టు అబుదాబి, అబుదాబి టు హైదరాబాద్ అని ఇచ్చేస్తారు. మనదైతే బ్యాగేజ్ డ్రాప్ ఆఫ్ అయిపోయింది. మీకైతే ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ ఎంత బాగుంటుంది. సో ఇదంతా ఆయన వచ్చేసి కింగ్ అనమాట, సౌదీ కింగ్ సల్మాన్. సో ఇన్సైడ్ అంతా చూపిస్తుంది. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ అనమాట. సో చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ వచ్చేసి. నాకు పెద్ద టైం సరిపోలేదు అనమాట అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇదైతే ఒక పార్ట్, చిన్న పార్ట్ అని కాదు, చాలా వరకు మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇదంతా కూడా డిపార్చర్ గేట్, అంటే మనం డిపార్చర్స్, ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉండే ఏరియా. చాలా బాగుంటుంది గ్రీనరీగా అండ్ చాలా లగ్జీరియస్గా. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇదంతా ఏంటంటే ఇంకా మనకి ఎంత టైం ఉందంటే ఇంకా 1 hour ఉంది. సో బోర్డింగ్కి. సో ఈ లోపు నేను అంతా కవర్ చేశాను. అక్కడ అంతా వాటర్ ఫాల్స్, సో ఫుడ్ కోర్ట్ అన్ని అవైలబుల్ ఉంటాయి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. దమామ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇంటీరియర్ చూసారు ఎంత బాగుందంటే. అండ్ ఇంకా మా హరణ్ అయితే డాడీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. అండ్ హరణ్ నేనే వస్తున్నాం. సో ఎవరికి తెలీదు. అండ్ ఇండియా వచ్చిన తర్వాత కూడా మాకు క్లైమేట్ ఇంకా సెట్ కాక, సో వీడియోస్ అన్ని చాలా లేట్ పోస్ట్ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా, వీడికి ఎక్సలేటర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎక్కువ చాలా సార్లు దిగి ఎక్కడం అలా అనమాట. సో నేనైతే ఇంకా ఇన్సైడ్ అంతా వీడియో తీసుకున్నాను. వాళ్ళ డాడీ తనని చాలా పాంపరింగ్ చేస్తే ఇంకా అలా నాకు సపోర్ట్ చేశారు. సో ఇంకా నేను ఇప్పుడు చూపిస్తున్న ఏరియా వచ్చేసి అది డొమెస్టిక్ అనమాట. డొమెస్టిక్ సైడ్ వెళ్ళే వాళ్ళు, అంటే కువైట్, దుబాయ్, అంటే సౌదీ వాళ్ళు వెళ్ళేదన్నమాట. సో ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ అంతా చూపించేశాక నేనైతే ఇంకా ఇమిగ్రేషన్కి వెళ్ళాను. అక్కడ ఏది కూడా మనం కెమెరాతో చేయకూడదు. సో ఇమిగ్రేషన్ విత్ ఇన్ 5 minutes సెక్యూరిటీ చెక్ ఇన్ అన్ని అయిపోయాయి. ఇంక ఇది వచ్చేసి ఇమిగ్రేషన్. ఇంకా ఇన్సైడ్ లోపల అనమాట షాపింగ్ అనమాట. సో ఈ బోట్ స్టైల్ ఉంది కదా, ఇది నేను 2017 నుంచి ఇప్పటి వరకు అలానే ఆ స్టైల్ అలానే ఉంటుంది. ఇంకా ఈ చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్, ఇంకా డిఫరెంట్ అన్ని షాపింగ్స్ ఉంటాయి. మనమైతే కొనలేం, చాలా కాస్ట్లీ అనమాట. చాలా అంటే చాలా కాస్ట్లీ. డేట్స్, రకరకాలవి చాక్లెట్స్ ఉంటాయి. సో మా హరణ్ అయితే చాలా బాగా స్పెండ్ చేశాడు. ఇంకా మన టైం వచ్చేసి 9:30 అయిపోయింది. ఇంకా బోర్డింగ్ టైం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. సో ఇదంతా కూడా గేట్కి వెళ్ళే వే అనమాట. చాలా గేట్స్ ఉంటాయి, నియర్లీ 120 గేట్స్ ఎన్నో ఉంటాయి. మనకు వచ్చేసి 27A ఇచ్చాడు. సో ఆ ఏరియా ఇది ఇంక తెలిసిందే, వాకింగ్ చేసే ఎక్సలేటర్. సో మనం నడవక్కర్లేదు. సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఒక లాంగ్ లోపల ఎయిర్పోర్ట్ అని. సో ఇది అనమాట గేట్స్కి వెళ్ళేది. సో చూసారా, ఖతార్ ఎయిర్వేస్ ఇప్పుడే వచ్చింది ఆ ఫ్లైట్. సో ఇది గ్లాస్లోంచి అన్ని డిస్ప్లే అవుతాయి. కింద లగేజ్ వేయడం, మనం డ్రాప్ ఆఫ్ చేసిన లగేజ్ అక్కడ కనిపిస్తుంది కదా. ఆ వే వచ్చేసి మన ఇతిహాద్ ఎయిర్వేస్ ఫ్లైట్ని ఇంకా పెట్టలేదు. యాక్చువల్లీ మా ఫ్లైట్ వచ్చేసి 1/2 hour డిలే అన్నారు. సో 10:35 దల్లా 11:05 ఎంతో అయింది. సో బోర్డింగ్ పాసెస్, పాస్పోర్ట్ అన్నీ పైన పెట్టుకోవాలి బోర్డింగ్కి వెళ్ళేటప్పుడు. సో మా అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా మనకు వచ్చేసి విండో సీట్స్ అనమాట. 2 అబుదాబి వరకు కూడా విండో సీట్, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు కూడా విండో.
విండో సీట్స్ అన్నమాట రెండు కూడా. సో ఇదైతే ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ చూపించాను కదా. సో ఇంకా మా హస్బెండ్ అయితే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. సో ఇంక ఇది సెల్ఫీ వీడియో తీసుకుని ఇంకా మేమైతే ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాం అనమాట. లాస్ట్ ఇంక 1 hour ఉంది. ఆల్రెడీ మా ఫ్లైట్ డిలే అని చెప్పాను కదా. ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత గేట్ దగ్గరికి వెళ్లే ముందు అనమాట. సో ఇంకా బోర్డింగ్ పాస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం. సో బయట మీకు అన్ని డిస్ప్లే అవుతున్నాయి కదా. సో దానికి అటాచ్ చేసి ఉంచుతారు. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదంతా ఫ్లైట్కి వెళ్ళే వే అనమాట. అంటే ఫ్లైట్ లోపలికి వెళ్ళే వే చూసారు కదా. ఇది డొమెస్టిక్ ఫ్లైట్ అనమాట. అంటే ఫ్రమ్ దమామ్ టు అబుదాబి డొమెస్టిక్. అంటే 2 rows అటు 2 ఇటు 2 rows ఉంటాయి అంతే. సో ఇది లోకల్ ఫ్లైట్ అంటే చిన్న చిన్న ఫ్లైట్స్ అనమాట, డొమెస్టిక్ అనమాట. సో మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఒక్కొక్కటి ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ ఇంకా బోర్డింగ్ పాస్ అవి చెక్ చేశారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మనం సీట్ నెంబర్స్ ఆల్రెడీ బోర్డింగ్ మీద ఉంటాయి కదా. సో ఇంకా వెళ్ళిపోవడమే. సో ఇది దమామ్ ఎయిర్పోర్ట్ అండ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అబుదాబి నుంచి హైదరాబాద్ జర్నీ ఎలా ఉంది, ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ ఎలా అయింది, అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ప్రస్తుతానికి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.